श्रावणपूर्णिमाया मखण्डे लीनाय श्री अडवीश स्वामी गुरुवर्याय सनातनधर्मो धारणकरणाय नमो नमः शिवरामवधूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्रीशिवरामवधूतशिष्यवर्याय नमो नमः श्री अडवीशाय नमो नमः श्री अडवीशाय. ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన వాసుదేవ సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతల స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన సద్భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము కొద్ది రోజులుగా భగవద్గీత విచారణ జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనము నిన్న 5వ 6వ అధ్యాయం గురించి విచారణ చేస్తూ ఉంటుంది. అందులో జ్ఞాని యొక్క లక్షణాలు చెబుతూ, జ్ఞాని అంటే ఎలా ఉండాలని ఇంకో శ్లోకంలో కూడా చెప్తున్నాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మనకు ఏ పనులు చేస్తే మనకు సుఖం అనిపిస్తుంది, ఏ పనులు చేస్తే మనకు దుఃఖం వస్తుందో, మనలాగానే ఇతర జీవులు కూడా మనకు ఎలా ఇతరులు ఎవరన్నా చుచ్చి మనసా వాచా కర్మన మనకు అటాక్ చేసినప్పుడు మనకు ఎలా నొప్పి వేస్తుందో ఇతరులకు కూడా మనలాగే నొప్పి వేస్తుంది అని. ఈ సెన్సిటివిటీ అనేది జీవన్ముక్త జ్ఞాని పురుషులలో ఉంటుంది. ఈ సెన్సిటివిటీ ఉండాలి. ఎప్పుడైతే ఇన్సెన్సిటివ్గా ఉంటామో టక్కని ఇతరులకి మనసా వాచా కర్మన మనం ఎవరికొవరికి ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటాం. అందుకే ఇతరులు చేసే మనసా వాచా కర్మన మాటలు, చుచ్చే మాటలు కానీ, కాయిక హింసలు కానీ, అవి మనకు బాగా అనిపించుకున్నప్పుడు మన మాటలు కూడా ఇంకొకరికి అలాగే నొప్పినిస్తాయి. దీన్ని కామన్ సెన్స్ అంటారు. సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఈ వ్యక్తులు అలా ఆలోచిస్తారు. ఇంకో వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి ముందు కొద్దిగా వృత్తుల్లో కొద్దిగా ఆలోచిస్తారు. చెప్పేవి ప్రతి ఒక్క పనిని కూడా మనము సాఫ్ట్గా చేసుకునే ఒక విధానం ఉంటుంది. ఒకసారి మాతా మాణికేశ్వరమ్మ గారు నా విషయంలోనే నేను కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి ఉపదేశం ఇచ్చారు. 3 ప్రకారాలు మనము ఏదన్నా కానీ వ్యవహారంలో ఉన్నప్పుడే కొంచెం ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఆ ఘర్షణల్లో కూడా ఉత్తమమైన పద్ధతి ఏది అని వారు చెప్పారు. 3 ప్రకారాలుగా మనము పనులు చేయించుకోవచ్చు అంట. ఒకటి అధమ వృత్తి అంటే కన్నా కొట్టి కూడా ఎవరి చేతులైనా బెదిరించో కొట్టి మనం పనులు చేయించుకోవచ్చు. అది అధమం. మధ్యమం అంటే కంటి చూపుతోటి భయపెట్టి వాక్కుతోటి తిట్టి పనులు చేయించుకోవచ్చు. దానికన్నా ఉత్తమం అంటే మనసుతోటి ఎలా చేయించుకోవాలనుకుంటే
ఏదైనా ఒకరికి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేయకపోతే మనమే స్వయంగా ఆ పని చేసి చూపించేస్తే వాళ్ళకి అది ఇంకా ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుందంట. అలా ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, మనం ఓపికతోటి అలా చేసి చూపిస్తున్నప్పుడు తనందుకు తానే మారుతాడు. ఇది ఇలా ఉత్తమ స్థితిలో ఇలా కూడా మనము పనులు చేయించుకోవచ్చు. అన్ని సమయాల్లో కూడా కఠిన వృత్తులతోనే పని చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనసా వాచ కర్మన మనము ఇంకొక కొత్త కర్మ, సత్యమైనప్పటికీ కూడా అప్రియం హితమైండలు మనం మన నోటిలో నుంచి వచ్చే వాక్యం ఎలా ఉండాలి? సత్యం, హితం, ప్రియం 3 ఉండాలి. అది సత్యమైనప్పటికీ ఎదురుగా ఉన్న వ్యక్తికి అది హితంగా లేదు, ప్రియంగా లేదన్నప్పుడు అది దుఃఖాన్ని కలిగిస్తుంది. గుడ్డివాడిని గుడ్డోడా ఇటురా అంటే కన్నా అది సత్యమే, కానీ అది వాడికి అది ప్రియము కాదు. కాబట్టి అలాంటి సత్యం కూడా చెప్పకూడదు. అది సత్యంగా ఉండాలి, హితంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. మనం మాట్లాడే మాటని కొద్దిగా ఇట్లా కొన్ని రోజులు ఫిల్టర్ ద్వారా అభ్యాసం చేసుకొని బయటికి మనం వదిలిపెట్టాలి. అలా జ్ఞాని చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ఎవరి మనోభావాలకు దెబ్బలు రాకుండా చాలా తెలివిగా ఇతరులను నొప్పించకుండా, తను నోయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. ఇలా ఉండాలని చెప్తున్నారు జ్ఞానులు. ఇప్పుడు అర్జునునికి ఒక డౌట్ వస్తుంది. అందరికీ వచ్చే డౌట్, అందరి సమస్య ఇదే. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాతి బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనసును నిగ్రహణ చేసుకోవడం అన్నది అంత ఈజీ కాదు, చాలా చంచలము. యుద్ధంలో దిగిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ మనసు ఏంటి, ఎన్ని ప్రకారాలు విచారాలు, తాటుల మీద తాట్లు, వృత్తుల మీద వస్తూనే ఉంటాయి అని. అర్జునుడు అంటే సామాన్యుడు కాదు. గుడాకేశ అనే అర్థంలో, గుడాక అంటే చిన్నముద్ర పేరు గుడాక. చిన్నముద్రని అభ్యసించుంటాడు. చిన్నముద్రని అభ్యసించాడంటే కన్నా మనసుని ఒక్క పాయింట్లో ఫోకస్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. వాళ్ళకే చిన్నముద్ర సిద్ధిస్తుంది. గుడాకాకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి కర్లీ హెయిర్స్, గుంగురాలు, రింగులు ఎంట్రికలు ఉన్న వ్యక్తిని కూడా గుడాక అంటారు, గుడాకేశ అని. ఈ గుడాక అంటే ఇక్కడ చిన్నముద్రని సాధనలో సాధించిన వ్యక్తి అని అర్థం ఇక్కడ. అంటే ఆ ప్రయత్నం చేశాడు కాబట్టి చంచల మనసు గురించి వాయోరివ సుదుష్కరం. వాయువుని, బయట ఉన్న మహావాయుని బంధించడం ఎంత కష్టమో, ఏదో చిన్న వాయుని బెలూన్లో కొద్దిగా బంధించచ్చు, కానీ పెద్దగా వీచే తుఫాను గాలిని దాన్ని బంధించి ఏదన్నా సాధనం ఉందా? అట్లే ఈ మనసును కూడా నిలపడం అనేది అంతే కష్టము అని అర్జునుడు ప్రశ్న వేసినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఆ ప్రశ్నని సమ్మతిస్తాడు. నిజమే నువ్వు చెప్పేదే అని, కానీ అది ఇంపాసిబుల్ కాదు అని. భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కష్టమే, మనసుని ఆ నిలకడ చేసుకోవడం అనేది చాలా కష్టమే, కానీ ఇంపాసిబుల్ కాదు. అభ్యాసము ద్వారా, వైరాగ్యము ద్వారా మనము దాన్ని నిలపచ్చు. ఎలాంటి అభ్యాసం అంటే విజాతీయ ప్రత్యయ తిరస్కార పూర్విక సజాతీయ ప్రత్యయ వృత్తి అభ్యాసేన తేన తీవ్ర మోక్ష ఇచ్చా తీవ్ర వైరాగ్యేన ఐక్య సాధనేన చిరకాలం నిత్య నిరంతర భావిన బ్రహ్మ ప్రత్యయ అభ్యాసేన విజాతీయ ప్రత్యయానాం నిశ్శేష వినాశే సతి తత్తద్వాసనానాం నిశ్శేష సంక్షయాత్ నిమిత్తాపాయే నైమిత్తికస్య అపి అపాయః ఇతి న్యాయేన చలన నిమిత్తానాం బాహ్యవాసనానాం అపాయే మనః స్వయం ఏవ నిశ్చలం భవతి. విజాతీయ ప్రత్యయాలు అంటే 3 ప్రకారాలు ఉంటాయి. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు అని. ఇప్పుడు చెట్లు ఉన్నాయి. చెట్లు జాతిలో చెట్లు జాతి ప్రాణుల జాతి. ప్రాణుల జాతి వేరు, చెట్లు జాతి వేరు. చెట్లు జాతి కంపేర్ చేస్తే ప్రాణుల జాతి అది విజాతీయ జాతి. చెట్లలోనే అంటే ఇది విజాతీయ భేదం ఉంది, చెట్లకు ప్రాణులకు విజాతీయ భేదం ఉంది అని.
చెట్ల లోపలలోనే కొన్ని మామిడి చెట్లు ఉంటాయి, కొన్ని టెంకాయ చెట్లు ఉంటాయి. టెంకాయ చెట్టు మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు టెంకాయ చెట్టు కాదు. ఇది సజాతీయ భేదం. మళ్ళా స్వగత భేదం అని ఉంటుంది. స్వగత భేదంలోనే ఒక మామిడి చెట్టులోనే కొమ్మ ఆకు కాదు, ఆకు కొమ్మ కాదు, కాయ పువ్వు కాదు, పువ్వు కాయ కాదు. అట్లా స్వగత భేదం అని ఇట్లా 3 ప్రకారాల భేదాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఇంకా మనసును కంట్రోల్ చేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి 2 భేదాలని, విజాతీయ భేదాలని మళ్ళీ సజాతీయ భేదాలని తొలగించుకొని, అంటే మనసు ద్వారా బయట ప్రపంచంలో మనం ఆత్మస్వరూపము వదిలిపెట్టి మిగతా వేరే ఇంకేమీ ఎటు కూడా మనసు పోకుండా కేవలం మనం బ్రహ్మచింతన చేస్తూ ఉండాలి. ఇక్కడ స్వగత భేదాల్లో కొద్దిగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే అందరికీ నిర్గుణ నిరాకారం మీద మనసు అంత సామర్థ్యం ఉండదు. కొన్ని రోజులు వాళ్ళ ఇష్టదేవత సగుణ సాకార రూపం పైన కూడా ధ్యానం చేసుకుంటూ ఆ పురాణాల ద్వారా ఆ ఇష్టదేవతల గుణాల గురించి చింతన చేసుకుంటూ మెల్లగా అభ్యాసం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కొద్దిగా స్వగత భేదాలు ఉన్నప్పటికీ దాన్ని సజాతీయ భేదం అంటారు. ఎందుకంటే సగుణ రూపం కూడా తటస్థ లక్షణమే కాబట్టి నిర్గుణం బయటికి తీసుకెళ్తుంది కాబట్టి అది ఉన్నా పర్వాలేదు. కానీ విజాతీయ సజాతీయ ఆ భేదాలు స్వగత భేదాలు ఉన్నప్పటికీ విజాతీయ సజాతీయ భేదాలని తీసేసి కేవలం మనసు ద్వారా కొద్దిగా నీకు సామర్థ్యం ఉంటే కానీ నిర్గుణ నిరాకార స్వరూపాన్ని లక్షితం చేసుకుంటూ ఉండొచ్చు. బోధం ప్రతిబోధ విదితం మతం అని చెప్పేసి ప్రతి ఒక్క బుద్ధి వృత్తుల వెనుక కూడా ఒక సాక్షి చైతన్యము సాక్షి రూపంలో ఉంది. అప్పుడే 5 నిమిషాల క్రితం నేను బుద్ధిలో ఏం ఆలోచించానో ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానో 2 కూడా నాకు సాక్షి రూపంలో తెలుస్తున్నాయంటే ఈ బుద్ధికి కూడా అతిరిక్తంగా ఏదో ఒకటి సాక్షి చైతన్యం ఉంది అని అట్లా లక్షితం చేసుకుంటూ సామర్థ్యం ఉంటే అలాగే సచ్చిదానంద స్వరూపంలో అలా అభ్యాసం చేసుకోవచ్చు. అది చాలా కష్టం. అది అలా కాకపోప్పుడు మనసు స్థితిలో ఉన్నప్పుడు సగుణ రూపంలో కూడా మనం మనసును పెట్టుకోవచ్చు మన ఇష్టదేవతని. ఆ ఇష్టదేవత ఏమైనా అయ్యుండొచ్చు, చెట్టు అయ్యుండొచ్చు, పుట్ట అయ్యుండొచ్చు. కాకపోతే శాస్త్ర ప్రకారం మాత్రం హిరణ్య గర్భుడే అనే భావన ఉండాలి. హనుమంతుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడే అనే ఆ భావంతో మనం ఉపాసన చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా అదే మళ్ళీ నిర్గుణ నిరాకార స్థితికి తీసుకెళ్తుంది. మనసు స్థితిలో ఉన్నప్పుడు సగుణ నిర్గుణం రెండిట్లో కూడా మనసు నిలుపుకోవచ్చు. అదే లాస్ట్లో ఫైనల్లో బ్రహ్మాకార వృత్తి అయినప్పుడైతే మాత్రం అప్పుడు కేవలం బుద్ధి రూపంలో ఉంటుంది మనసు. అప్పుడు కేవలము ఒక బ్రహ్మాకార వృత్తి తప్పితే వేరే ఏమీ ఉండకూడదు. ఇలా అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. ఆ అభ్యాసానికి తీవ్ర మోక్షేచ్ఛ నేను మోక్షాన్ని పొందాలి, ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందాలి అనేది చాలా తీవ్రంగా ఉండాలి. మందంగా ఉంటే అది పనికిరాదు. మళ్ళా తీవ్ర వైరాగ్య ఐక్య సాధనేనా వైరాగ్యము చాలా తీవ్రంగా ఉండాలి. మనకు చాలా కఠినమైనది వైరాగ్యమే. వైరాగ్యం దొరకడం లేదు. ఇంకా ఈ శరీర సంఘాతము ప్రపంచంలో ఏదో దానికి ఒక కంఫర్ట్ జోన్, దానికి ఇంకా ఏదో ఇష్టమైనది ఏదో ఉంది. అందుకే ఇది ఇంకా ఈ స్థితిలోనే కాంప్రమైజ్ అయిపోయి ఇంకా ఇందులోనే రసం కొద్దిగా చూసుకుంటా ఉంది. మనసుకు అత్యంత వైరాగ్యం రాలేదు. అందుకే ఒక సర్వ వేదాంత సిద్ధాంత సార అని మంచి వైరాగ్య ప్రకటన ఇచ్చారు. వైరాగ్యాన్ని ఎలా మనం పెంచుకోవాలని చెప్పేసి దాని విచారణ చేద్దాం ఈరోజు. చాలా బాగుంటుంది. భర్తృహరి వైరాగ్య శతకం కూడా ఉంటుంది. ఇందులో కూడా భాష్యకార భగవానులు చాలా మంచి విచారణ చేశారు. వైరాగ్యం ఎలాంటి వైరాగ్యం మనకు కావాలంటే తీవ్ర వైరాగ్యము. కాకస్య విష్టావదసహ్య బుద్ధి భోగ్యేషు సా తీవ్ర విరక్తిరిష్యతే విరక్తి తీవ్రత్వ నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః. కాకి రెట్టను చూస్తే ఎంత అసహ్యం అనిపిస్తుందో అంత మనకు ఈ ఏదైతే మనకు ఇంతకుముందు విషయాలుగా ఉన్నో, ఉపభోగ సాధనతో బుద్ధి ఉండునో, ఈ విషయం నాకు ఆనందాన్ని ఇస్తుందని, అలాంటి విషయాల మీద మనకు కాకి రెట్టను చూస్తే ఎంత అసహ్యం వేస్తుందో అంత అసహ్య బుద్ధి రావాలంట. అప్పుడు అలాంటి తీవ్ర విరక్తి వచ్చినప్పుడు విరక్తి తీవ్రత్వ నిదానమాహు
అలాంటి తీవ్ర విరక్తి రావాలంటే ఏం చేయాలి? భోగ్యేషు దోషే క్షణమే వసంతః. ఆ భోగ్య వస్తువులలో దోషాన్ని చూడాలి అంటారు. వ్యక్తులలో దోష దర్శనాలు చేయకూడదు, విషయాలలో దోష దర్శనం చేసుకోవాలి. మరి దోష దర్శనాలు చేస్తే దొరుకుతాయి దోషాలు అంటే గన ప్రదృశ్యతే వస్తుని యత్ర దోషో నత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి అంతర్మహారోగవతి విజానన్ కో నామ వేశ్యామపి రూపిణీం వ్రజేత్. దోష దర్శనాలు చూస్తే మనకు వైరాగ్యం వస్తుందంటే కన్నా తప్పకుండా ప్రదృశ్యతే వస్తుని, మనం వస్తువులలో నిజంగానే దోషం చూసేంత సామర్థ్యం ఉంటే తత్ర పుంసః అస్తి నా పునః ప్రవృత్తి. మళ్ళీ ఇంకోసారి ఆ విషయాలు నాకు ఆ భోగం కావాలని మళ్ళీ మనకు ప్రవృత్తి రాదు. ఎలాంటి దృష్టాంతం ద్వారా ఇచ్చారు? అంతర్మహారోగవతి విజానన్. చూడ్డానికి చాలా సుందరమైన స్త్రీ ఉన్నప్పటికీ కూడా లోపల భయంకరమైన రోగం ఉంది అని తెలిసినప్పటికీ కరోనా సమయంలోనే కరోనా వైరస్ వచ్చిందంటే కన్నా కోనామ వేశ్యామపి రూపణిం వ్రజేతి. ఎవరు ఇష్టపడరు, ఆమెను పొందాలని ఎవరు ఇష్టపడరు. లోపల కరోనా వైరస్ వచ్చిందని తెలిసినప్పుడు దోషాలు మనం చూస్తే కనుక తప్పకుండా మనకు ఆ విషయాల మీద మనసు పోతుంది అని. మళ్ళీ ఇప్పుడు ప్రశ్న, నిజంగానే దోషాలు ఉండాలి కదా, విషయాల్లో దోషాలు ఉంటాయి అంటే కనుక ఉంటాయి. అత్రాపి చాన్యత్ర చ విద్యమానః పదార్థ సమ్మర్శనమేవ కార్యం యథా ప్రకారార్థ గుణా విమర్శనం సందర్శయత్యేవ తదీయవ దోషం. 100% విషయాలలో దోషాలు తప్పకుండా కనిపిస్తాయి. అత్రాపి చాన్యత్ర ఇహ అముత్ర. ఈ లోకంలో పైనున్న లోకల ప్రతి ఒక్క విషయాల్లో కూడా విచారం చేయకుండానే మనకు ఆ దోషాలు కనిపిస్తలేదు. విచారం చేస్తే తప్పకుండా దొరుకుతాయి అని అంటున్నారు. ఇప్పుడు కొద్దిగా చూపిస్తున్నారు ఎట్లా వైరాగ్యాన్ని పొందాలి అని చెప్పేసి. కుక్షో స్వమాతుర్మలమూత్ర మధ్యే స్థితిం తదా వీట్క్రిమిదర్శనం చ తదీయకోక్షేయకవహ్నిదాహం విచార్య కో వా విరతిం నయాతి. తల్లి గర్భంలో గర్భోపనిషత్తులో ప్రమాణం ఉంది. బిడ్డ చాలా చాలా పెద్ద నరకం ఉంటుంది. 6వ నెల నుంచి 9వ నెలకు ఎప్పుడైనా పూర్వజన్మ స్మరణకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ వచ్చేసినప్పుడు లోపల తల కిందికి కాలు పైకి ఉంటాయి. ఆ కుక్షౌ స్వమాతుర్ మలమూత్ర మధ్య, తల్లి ఒక మలమూత్రాల మధ్యలో స్థితిం తదా విట్క్రిమి దర్శనంచ. లోపల చిన్న చిన్న బ్యాక్టీరియాలు అవి ఇవి కరుస్తూ ఉంటాయి బిడ్డను. పెద్ద హింస ఉంటుంది. తదీయ కోక్షేయక వహ్నిదాహం. మళ్ళా లోపల ఉన్న జఠరాగ్రి ఆలుగడ్డలాగా ఉడికిపోతూ ఉంటాడు లోపల బిడ్డ. అవి ఏడవడానికి కూడా అవకాశం లేదు. అందుకే బయటకు వచ్చి మనస్ఫూర్తిగా ఏడ్చేసుకుంటాడు ఫస్ట్. మళ్ళీ మన చిన్న ఎండాకాలంలో రూములో కాసేపు బంధిస్తేనే ఊపిరి సరిగ్గా తీసుకోవడానికి కష్టమవుతుంది. మరి 3 నెలలు విపరీతంగా ఆలుగడ్డ ఉడికినట్టు ఉడుకుతూ ఉంటాడు లోపల బిడ్డ. మళ్ళీ స్వకీయ ఇలాంటి విషయాలు దీన్ని ఆలోచన చేసి మళ్ళీ జన్మకు వస్తే అది ఆ పనిష్మెంట్ తప్పదు కదా అని విచార్యకోవ విరతిం నయాతి. విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు అని అడుగుతున్నారు. మళ్ళీ స్వకీయ విన్మూత్ర విసర్జనం తోతానగత్యా శయనం తదాయత్ బాలగ్రహాద్యాహతి బాక్చ శైశవం విచార్య కో వా విరతిం నయాతి. తల్లి ఒక మలమూత్రాల మధ్యలోనే కాదు, ఆ బిడ్డ కూడా లోపల మలమూత్రాలు వదిలిపెడతాడంట. సైన్స్కి ఈ మధ్య తెలుస్తుంది. దాన్ని అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని కొత్త పేరు పెట్టారు. స్వయంగా బిడ్డ కూడా మూత్ర విసర్జనం చేసి కొద్దిగా మల విసర్జనం చేస్తుంది. మళ్ళా ఆ నీళ్ళు మళ్ళా శరీరంలోకి ఈ జిలేబీలని చక్కెరపాకులు వేస్తే ఎట్లా లాగేస్తాయో మళ్ళీ ఆ శరీరం మళ్ళీ తన మలమూత్రాన్ని మళ్ళీ ఆ రసాన్ని లోపలికి పీలుస్తూ ఉంటుంది. అందుకే పుట్టిన వెంబడే కొన్ని రోజులు గుడిలకి దానికి దీనికి నిషేధం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సంబంధికులందరూ ప్రేమతోటి బిడ్డను ముద్దులాడింటారు. అదేమో మూత్రంలో డిప్ అయిన జిలేబీ లాంటి పదార్థం అప్పుడు. కాబట్టి అక్కడ కొన్ని రోజులు నిషేధం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉంటాడు. మళ్ళా తల కిందకి కాలు పైనకి చోతానగత్తె. మళ్ళీ గర్భంలో ఏమో ఈ నొప్పులు. అప్పుడు అరుస్తాడంట, అయ్యో పుణ్యం పనులు ఎందుకన్నా చేయకపోతే పాపం పనులు ఎందుకు చేస్తుని ఈ మళ్ళీ ఈ నరకంలోకి వస్తున్నాను కదా నేను అని చెప్పేసి చాలా ప్రార్థన చేసుకుంటాడంట.
అందుకే కొంచెం బాగా హఠంగా ప్రార్థన చేసుకుంటారు, బయటికి రారు, కొద్దిగా లేట్ డెలివరీ అవుతారు. వాళ్ళకి అడిగిన వరం ఇచ్చే వరకు భగవంతుడు బయటికి రాకుండా ఉంటారు కొంతమంది పిల్లలు. అందుకే మళ్ళా పుట్టిన తర్వాత బాలగ్రహాద్యాహతి బాక్చ శైశవం విచార్య కోవా విరతిం నయాతి. చిన్నప్పుడు ఏది పడితే అది చేతిలో పట్టేసుకుంటూ ఉంటారు. అక్కడ నిప్పును కూడా పట్టేసుకుంటారు, చాకు ఉంటే చాకును కూడా పట్టేసుకుంటారు. ఎంత సూక్ష్మంగా చూసుకోవాలి, ఎంత అలర్ట్గా చూసుకున్నా కూడా ఏదో ఒకటి దెబ్బలు తాకించుకుంటూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటాము. అప్పుడు కూడా లేనిపోని దెబ్బలు పడి మనకు ఎన్నో ప్రకార దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళీ ఇంకొద్దిగా ఒక 4-5 సంవత్సరాలు అయినప్పటికీ స్వీయై పరైస్తాడనమగ్యభావం అత్యంత చాపల్యమసత్క్రియాంచ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తిం విచార్య కోవా విరతిం నయాతి. స్వీయై పరై తాడనం, ఊరికి కొడుతూ ఉంటారు, మనోళ్ళు కొడుతూ ఉంటారు, వేరేటోళ్ళు కొడుతుంటారు. చిన్నపిల్లోని అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటే కూడా పిల్లలకి దెబ్బలు పడిపోతాయి. అందులో అన్నయ్యలు ఉంటారు, అన్నయ్యలకి అంతే. వాళ్ళకి కోపం వస్తే ఎక్కడో కోపం వస్తే కానీ ఊరికి కొట్టేస్తూ ఉంటారు అంతే. నాకు కూడా చిన్నప్పుడు ఒక ఘటన ఉంది. బస్సులోకి వెళ్ళి పోతున్నప్పుడు అన్నయ్య మూత్ర విసర్జన చేస్తున్నాడు. బస్సు వస్తుంది కదా అని చెప్పేసి జిప్ వేసేసుకున్నాడు. జిప్ వేసుకొని నొప్పితోటి ఉన్నప్పుడు ఆ తప్పు కూడా నన్ను కొట్టాడు. విచిత్రం. ఏమి చేయలేము, చిన్నపిల్లలు అప్పుడు ఏడవడం తప్పితే ఇంకేమీ చేయలేము, పరాధీన స్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తిం, కుమారభావంలో మళ్ళా ఏది చేయాలో ఏది చేయకూడదో, శాస్త్ర విహితమైన కర్మ ఏదో శాస్త్ర నిషిద్ధమైన కర్మేమో తెలియదు. కొన్ని ఒకసారి చిన్న మిస్టేక్లు చేసి పెద్దవి జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడో ఒక చిన్న పుల్ల గీసి వచ్చేసి ఉంటాము, అది ఫారెస్ట్ అయి ఉంటే కన్నా ఫారెస్ట్ ఫైర్ అయ్యి ఎన్నో జీవులు చనిపోయి ఉంటాయి. అలా చెప్పరాని చిన్న పిల్లలు ఏదేదో పెద్ద తప్పులు చేసేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నా వాయిస్ వినిపిస్తుందా? విచార్య కోవా విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు అని అంటున్నారు. మళ్ళీ ఈ యవ్వనావస్థలో అసలు కళ్ళే కనపడవు. మదోద్ధతిం మాన్య తిరస్కృతించ కామాతురత్వం సమయాతి లంఘనం తాం యువత్యోదిత దుష్టచేష్టాం విచార్య కోవా విరతిం నయాతి. ఇంకా యవ్వనావస్థలో మదం ఎక్కువైపోతుంది. మదోద్ధతి మాన్య తిరస్కృతించ, పెద్దలంటే రెస్పెక్ట్ లేదు, తల్లిదండ్రులకి ఎదురు జవాబులు చెబుతూ ఉంటాము. ఆ స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కామాతురత్వం సమయాతి లంఘనం, ఎక్కువ కామ ప్రధానంగానే ఉంటుంది, కోతుల్లాగానే ఉంటారు ఆ యువావస్థలో. తాం యువత్యోదిత దుష్ట చేస్తాం, యువకులకేమో యువతి మీద కాన్సన్ట్రేషన్, యువతీలకేమో యువకుల మీద. అది తప్పితే కానీ ఇంకా వేరే విచారణ ఉండదు అప్పుడు. అంటే సమయం అలా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఇవన్నీ విచారం చేసి ఎందుకు వైరాగ్యం రాదు? మన చేతుల్లో నుంచి అన్ని వస్తువులు జారిపోతున్నాయి కదా. మళ్ళీ విరూపతాం సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం వృద్ధత్వ సంభావిత దుర్దశాంతాం విచార్య కోవా విరతిం నయాతి. ఇప్పుడుంది అసలైన స్టార్ట్ అవుతుంది. అంత జాబులు ఉంటారు, పెళ్ళి ఉంటారు, ఇంకా పిల్లలు పుట్టింటారు, పిల్లల ఫీజులు, వాళ్ళ బాధ్యతలు, ఇంకా ప్రాణ సంకటమే ఉంటుంది. అడుగడుగునా భయపడుతూ ఉండాలి. మరి అలాంటప్పుడు ఇంకా ఆఫీసులో ఎక్కడ పోయినా కూడా పరాధీనత నుంచి బయటికి రాలేము. పైన ఒక మేనేజరు ఎవరో ఒకరు ఉంటారు, వాడి పిల్లంతో గొడవపట్టి వచ్చినా కూడా ఆ కోపాన్ని కింద ఉన్న వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటాడు. రాజస్థాన్లో 2 సంవత్సరాల క్రితం ప్రవచనానికి పోతే ఇదే శ్లోకం గురించి చెప్పిన తర్వాత రూమ్లోకి వచ్చి ఆయన రిటైర్డ్ ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్, చెప్పేసి బాగా ఏడ్చుకున్నాడు. ఎందుకంటే కానీ స్వామీజీ మీరు చెప్పిన పరాధీనత నాది జాబులోనే నాకు ఇలాంటిది. 18 సంవత్సరాలు నా పైన ఉన్న అధికారి, నాకు ట్రాన్స్ఫర్ రాలేదు, వాడికి ట్రాన్స్ఫర్ రాలేదు.
ఏదో ఒకటి స్టార్టింగ్లో చిన్న పొరపాటు జరిగి కొంచెం ఎదురు జవాబు చెప్పి అది నెగిటివ్గా రివర్స్లో పోయింది గేరు. 18 సంవత్సరాలు నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకున్నాడు. ఇంకా ఉద్యోగం వదిలి పెడదామంటే కన్నా భార్య పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపించింది. ఏంటి పరాధీనత అనిపించింది. నిజంగా పరాధీనత అని అన్నాడు. అంతే మరి, ఎక్కడైనా కానీ ప్రధానమంత్రి అయినప్పుడు కూడా పరాధీనంగానే ఉంటాడు. ఎంతమందిని అడుక్కోవాలి, పెద్ద బిచ్చగాడు అనుకోవాలి. మనమన్నా 10 మంది 20 మందిని అడుక్కుంటే ఆయన కోట్ల మందిని ఓటు అడుక్కోవాలి. అందరూ ఎవరికి తప్పదు ఆ పరాధీనత. కాబట్టి సర్వత్ర దైన్యం నిజ బుద్ధి హైనం. వయసు అయిపోయిన తర్వాత బుద్ధి కూడా తీక్ష్ణత కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. చేతులు కాళ్ళు మూమెంట్ స్లో అయిపోయి ఉంటుంది. బుద్ధి ఎప్పుడు అంత సంసారం ఆ టెన్షన్లలోనే అంత బుద్ధి అంత ఖర్చు అయిపోయి ఉంటుంది. బుద్ధి కూడా తీక్ష్ణంగా పనిచేయదు. వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం. తెల్ల ఎంట్రుకలు స్టార్ట్ అవుతున్నాయంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ స్టార్ట్. ఓహో, మేము వయసు అయిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారు? పిల్లలు చూస్తే ఇప్పుడే కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా వీళ్ళని మమ్మల్ని పట్టించుకునేటట్టు లేరు అనే లక్షణాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అందుకే భవిష్యత్తు గురించి దాని గురించి ఒక చింతన, వయసు అయిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటారని. వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం విచార్య కోవా విరతిం నయాతి. ఇలా ప్రతి క్షణము భయపడుతూ పరాధీన స్థితిలో ఉంటాము. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యము రాదు అని. మళ్ళీ ఇవి కాకుండా పిత్తజ్వరార్ష క్షయగుల్మశూల శ్లేష్మాది రోగోదిత తీవ్ర దుఃఖం దుర్గంధమస్వాస్థ్యమనూన చింతాం విచార్య కోవా విరతిం నయాతి. రోగాలు, ఇంకా రకరకాలైన రోగాలు. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ జమానాలో అయితే కన్నా ఇంకా లెక్క లేకుంటే ప్రతిరోజు ఏదో తలనొప్పి పోతే పొట్ట నొప్పి పోతే గొంతు నొప్పి, ఇంకోటి ఏదో ఒకటి ఒక్కొక్క పార్టీ వయసు అయిపోయిన తర్వాత అన్ని చేతులు వదిలిపెట్టేస్తూ ఉంటాయి. మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి యావరేజ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా ఒక్కటి ఏదన్నా ఆపరేషన్ సర్జరీ వచ్చిందా మళ్ళీ బ్యాక్ టు ఏదో ఒక కష్టపడేంత కూడబెట్టుకొని 5-10 లక్షలు కూడబెట్టుకుంటారు. ఒక్క రోగం మొత్తం అంతా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ అక్కడ దాకా తీసుకొచ్చేస్తుంది మ్యాక్సిమం. కాబట్టి ఈ రోగాలు ఎప్పుడు ఏ రోగం వస్తుందో కూడా మనకు తెలియదు. ఇవి ఒకటి ఉంటాయి. మళ్ళీ దుర్గంధం అస్వాస్థ్యం అనూన చింతం. వయసు అయిపోయిన తర్వాత కంట్రోల్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మల విసర్జనం కూడా అర్జెంటుగా వస్తున్న అక్కడే అయిపోతూ ఉంటుంది, బట్టల్లో అయిపోతూ ఉంటుంది. మూత్ర విసర్జనం కూడా డైపర్లు వేసుకొని పడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వయసు అయిపోయిన తర్వాత కూడా. చాలామందికి ప్రోస్ట్రేట్ ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడు దాన్ని పిల్లలు కానీ ఎవరు కానీ అంతా విసుక్కుంటూ ఉంటారు ఆ బట్టలు ఉదకలేక. దుర్గంధం అస్వాస్థ్య, ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యం సమస్య ఉంటుంది. అనూన చింతం, ఎప్పుడు దాని గురించి చింతలు ఉంటాయి. ఇవన్నీ విచార్య కోవా విరతిం నయాతి. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళా ఇంతే కాదు, యమావలోకోదిత భీతి కంప మర్మ వ్యతోచ్ఛ్వాస గతిశ్చ వేదనాం ప్రాణప్రయాణే పరిదృశ్యమానం విచార్య కోవా విరతిం నయాతి. యమలోకం గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. మనం సనాతన ధర్మం పాటించే వాళ్ళము, ఆస్తికులమే. వ్యావహారిక సత్తా అయినప్పటికీ కూడా అన్ని క్రమంగా జరుగుతూ ఉంటాయి. నేను పుట్టినప్పటి నుంచి 21 సంవత్సరాలకు నాస్తికుడిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి యమలోక ఇన్సిడెంట్ వల్లనే కొద్దిగా నాకు మనసు కొద్దిగా ఇటువైపు తిరగడానికి ఇదయింది. మా నాస్తికుల సంఘానికి మా పూర్వాశ్రమ మామే ఒక ఆయన హెడ్ ఉండి ఆయననే మేము ఫాలో అవుతుంటుంది. ఆయనకే ఒక ఘటన జరిగింది. లేటుగా పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో ఎవరు లేని రోజు ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చేసింది అర్ధరాత్రి. అతడు చనిపోయాడంట. చనిపోతే కన్నా యమదూతులు చాలా 9 ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తుగా ఉన్నారంట. చాలా చూస్తేనే భయం వేస్తుందంట. వాళ్ళు అంత వికారంగా ఉన్నారు. ఏమీ మర్యాద లేదంట. తాడులతోటి లాగేసుకొని పోతుంటారు. ఇప్పుడు బయట స్పేస్ ఎంత స్మూత్గా ఉంటుందో వాళ్ళు లాక్కెళ్ళుకుంటే గట్టి రాయిలాగా ఉంటుందంట. అది ఏమీ మర్యాద లేదు. తీసుకెళ్ళిపోతుంటే ముందు స్వర్గం చూపించి నరకానికి తీసుకెళ్తారు కదా, ఆ స్వర్గం తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ కొంతమంది దేవతలు అయ్యో ఈ శిశువుకి ఇప్పుడే పెళ్ళి అయింది అప్పుడే తీసుకొచ్చేసారా అని చెప్పేసి వాళ్ళు అటు లాగుతారంట, యమదూతలు అటు లాగుతారంట. మళ్ళీ సరే అని ఎవరో ఒక పెద్ద మనిషి దున్నపోత మీద కూర్చొని వచ్చాడంట. ఇంక యమధర్మరాజు అని ఆయన అన్నాడు,
సరే అని సరేలే కొన్ని రోజులు మళ్ళీ పంచాయతీ అయిన తర్వాత కొన్ని రోజులు ఇంకొన్ని రోజులు వదిలిపెట్టి రాండి అని కిందికి వదిలిపెట్టేశాడండి. వదిలిపెట్టి వస్తే మళ్ళా ఏమీ రెస్పెక్ట్ లేకుండా తరతరతరాన్ని లాక్కెళ్ళి కిందికి టప్పని పారేశారంట. అప్పుడు సడన్గా లేచి ఉదయం 4:30కే అట్లా లేచి వచ్చారు. పక్కపక్కలోని ఇండ్లు ఉండే వచ్చేసి ఇంకా గాబుర్లో నిద్ర లేపి అందరినీ ఇట్లా నేను చనిపోయి బతికాను అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. ఎవరు అసలు నాస్తికులకు గురువులుగా ఉండి మమ్మల్ని అంతా చెడిపినామండి. ఇంకా మా అమ్మ నాన్న కోపం ఉండే, నువ్వు చెడిపింది కాక పిల్లల్ని కూడా చెడిపినావు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టింటి మీ కుతరకాలు చేసి వాళ్ళకి. వీడు ఇట్లు మాట్లాడుతున్నాడేంటి, యమదూతలు అంటున్నాడేంటి, ఇదేంటి అని చెప్పేసి అర్థం కాలే. కాసేపు అలా మాట్లాడుతూ మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే అంత కొద్దిగా 2-3 రోజులు అయిన తర్వాత కూల్ అయిన తర్వాత నేనే అడిగాను, అవును కదా మామ, నీకు కళ వచ్చిండొచ్చు కదా అదంటే, చిన్నప్పటి నుంచి ఎన్ని కళలు చూసింటాండ్రా, కళకు ఇది వేరే అని నాకు తెలియదా అని అన్నాడు. ఆ ఒక్క మాటతోటి ఓహో సంభావన బుద్ధి వచ్చింది, నిజంగా ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి మళ్ళీ మాతా మాణికేశ్వరమ్మ దగ్గరకు ఫస్ట్ క్వశ్చన్ని ఇదే అడిగాను, ఇవన్నీ ఉన్నాయంటే అవును. ఎప్పటి వరకు నీకు జీవభావం ఉందో, జగత్ సత్యత్వ బుద్ధి ఉందో, వ్యావహారిక సత్తాలో ఉన్నంత వరకు ఇవన్నీ కూడా సత్యమే. ఎవరు ఏ తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు, అన్నీ కరెక్ట్గానే నడుస్తున్నాయి అని చెప్పేసి. మరి దీని గురించి కూడా ఆలోచించుకోండి. మనిషి జన్మ వచ్చిన తర్వాత పుణ్యం పనుల కన్నా ఎక్కువ పాప పనులు చేసే సంభావననే ఎక్కువ ఉంటుంది. నడుచుకుంటూ పోతూ ఉంటే ఎన్ని చీమలు తొక్కినామో ఏమో, ఇన్సెన్సిటివ్ వల్ల సెన్సిటివ్నెస్ లేవడం వల్ల చాలా ఎక్కువ ఇంకొకరికి మనసావాచ కర్మ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ పుణ్యం సంపాదించుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ వృత్తి రాదు కదా. పుణ్యం ఫలం సుఖమేమో కావాలనుకుంటాం, కానీ పుణ్యం పనులు చేయాలనే వృత్తి ఆ బుద్ధి వృత్తుల్లో రాదు. ఎక్కువ ఏమి డబ్బులు ఉన్న వాళ్ళే పుణ్యం పనులు చేసుకోవాలని కాదు, పారాయణాలు చేసుకొని పుణ్యం సంపాదించుకోవడం, భగవద్గీత పారాయణాలు జపాలు చేసుకొని కేవలము ఎన్నో సూక్ష్మ విషయాల్లో మనం పుణ్యం సంపాదించాలి, కానీ ఆ బుద్ధి వృత్తులు రావు. కాబట్టి ఎక్కువ మనం తప్పులే చేస్తుంటాము. మరి అలాంటప్పుడు ఇంకా యమదూతలు వచ్చి లాస్ట్ మూమెంట్లో ప్రాణం తీసుకొని పోయేటప్పుడు నేను చిన్నప్పటి నుంచి దాన్ని విచిత్రంగా అబ్జర్వ్ చేస్తుంటే, ప్రాణం పోయేటప్పుడు పెద్ద పైల్వాయిన్ అయినప్పటికీ, పెద్ద మినిస్టర్ లెవెల్ అయినప్పటికీ కూడా ప్రాణం పోయేటప్పుడు ఎంత పిరికివాడిలాగా భయపడుతూ ఆ బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యం అనిపించేది నాకు చిన్నప్పటి నుంచి. ఏంటి ఇంత భయపడుతున్నాడు, ఏమన్నా కనిపిస్తుందా అతనికి, భూత ప్రేతాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయా, కళ్ళు అవి భయంతో ఊపిరి పీల్చుకోలేక ఉంచుకోలేక ఆ పరిస్థితి, దాన్నే చెప్తున్నారు. యమావలోకోదిత భీతి కంప, యమలోకంలో వాళ్ళు యమదూతలు వచ్చి కనిపించినప్పుడు కొద్దిగా వార్నింగ్ ముందుగానే వస్తుంది, 2-3 రోజుల ముందుగానే. అప్పుడు వాగీంద్రియం కూడా కట్ అయిపోతుంది, ఎవరు పక్కలో ఉన్న వాళ్ళకి ఏమి చెప్పలేము కూడా, అని అరవాల్సి ఉంటుంది అంతే. ఇంకా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, తీసుకొని పోనీకి రెడీగా ఉంటారు. అప్పుడు శ్వాసము భయంతో బాడీ లాంగ్వేజ్ వీక్గా ఉండి ప్రయాణకాలే పరిదృశ్యమానం, చచ్చేటప్పుడు అవన్నీ చూసి ఎంతమందిని చూసింటాం. ఇవన్నీ విచార్యకోవా విరక్తిం నయాతి, ఎన్నిసార్లు దొరికిపోతాం వృత్తికి, ఎన్నిసార్లు ఆ భయపడుతూ ఆ మృతి ఎప్పుడో వచ్చే ఒక మృతి కోసం రోజు ఆ మృతి గురించి తెలుసుకొని భయపడుతూనే ఉన్నాం క్షణము. అవన్నీ ఆ మోహం ద్వారా. అందుకే ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు. నరకంలో పనిష్మెంట్లు కూడా చూడండి. అంగార నద్యాం తపనే చకుంభి పాకేపి వీచామసి పత్ర కాననే దూతైర్యమస్య క్రియమాన బాధాం విచార్య కోవా విరతిం నయాతి. అంగార నద్యాం, నిప్పుల నదులు ఉంటాయంట. అక్కడ ఈ శరీరంలో మనం ఎక్కువ పనిష్మెంట్లు తీసుకోలేము. రబ్బర్ లాంటి శరీరం ఇస్తారు. ఆ శరీరంలో అన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి, అన్ని నొప్పులు అవుతుంటే ఆ శరీరం మాత్రం క్షీణించిపోదు. అరుస్తూ ఉంటారు. ఆ అరుపులు వింటేనే భయం వేస్తుంది, అంత భయంకరంగా ఆ నొప్పులకి అరుస్తూ ఉంటారు. అలాంటి నిప్పుల నదుల్లో వేసేస్తారు. కుంభీపాకం ఆ ముళ్ళతోటి అవి ఇవి అంతా కుచ్చుతూ ఉంటారు. మళ్ళీ ఒక అడవిలో తరుముతారంట. అది అసిపత్ర కానని. అసిపత్ర అంటే ఆ అడవిలో ఉన్న ఆకులు మొత్తం అంతా చాకుల్లాగా ఉంటాయంట, దానికి ముళ్ళు పరిగెత్తు పోతూ ఉంటే చేతులు కాళ్ళు అంతా కట్ అవుతూ ఉంటాయి. అలాంటి అడవుల్లో అంతా పరిగెత్తిస్తారు. ఇవన్నీ దూతైర్యమస్య క్రియమాణ బాధ. ఇలాంటి యమదూతుల ద్వారా ఈ పనిష్మెంట్ల గురించి కూడా ఆలోచించండి. మనుష్య జన్మకు వచ్చి ఏదో జస్ట్ మిస్ అయిందంటే నరకానికి పోతే కన్నా మళ్ళీ ఇవన్నీ అనుభవించాల్సిందే. అందుకే ఇవన్నీ విచార్య కోవా విరతిం నయాతి.
ఎందుకు వైరాగ్యం రాదు? సరే, నీకు పుణ్యం పనులు చేసుకున్నావని నేను స్వర్గానికి పోతానని నమ్మకం ఉంది కదా, దాని గురించి కూడా విచారణ చేయి. పుణ్యక్షయే పుణ్యకృతో నభస్తైర్ నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్ నక్షత్రరూపేణ దివశ్చుతాంస్తాన్ విచార్యకో వా విరతిం నయాతి. పుణ్యం చేసుకుంటే స్వర్గానికేమో పోతావు, మంచి పనులు చేసుకుంటే, కానీ ఆ పుణ్యము క్షీణమైపోతుంది. ఇక్కడ మనం చూస్తే కన్నా అక్కడ 62 స్లాబులు ఉంటాయి. 60,000 సంవత్సరాలు ఒక స్లాబు, 90,000 సంవత్సరాలు ఒక స్లాబు స్వర్గంలో. ఇక్కడ నుంచి చూస్తే చాలా లాంగ్ టైం అనిపిస్తుంది, కానీ అక్కడ పోతే నువ్వు ఒక లైఫ్ టైం లాగానే ఉంటుంది. అలా చూస్తూ చూస్తూ అలాగే టైం అయిపోతుంది అది. మళ్ళీ ఆ పుణ్యం క్షీణమైపోయిన తర్వాత నిపాత్యమానాన్ శిథిలీకృతాంగాన్, పైనుంచి మెడలు పెట్టి దొబ్బేస్తారంట అక్కడ. ఆ నొప్పికి ఇప్పుడు పూలు అమ్ముకొని బతికిన వాళ్ళు కట్టెలు అమ్ముకొని బతకలేరు అంటారు కదా. అన్ని సుఖాలు అనుభవించిన వ్యక్తి సడన్గా నెక్స్ట్ టికెట్ భూలోకంలో కన్ఫర్మ్ అయింది. ఆ కష్టాలు అవన్నీ తెలుసుకొని, భూలోకంలో ఉన్న పరాధీనత అవస్థ తెలుసుకొని, లోపల విపరీతమైన బాధతోటి టెంపరేచర్ ఎక్కువైపోయి ఆ శరీరము ఐసులాగా కరిగిపోతుందంట. కరిగిపోయి ఒక డ్రాప్లెట్ లాగా వచ్చేసి ఆ మేఘంలోకి వచ్చి ఇరుక్కుంటుంది. మళ్ళా ఆ మేఘము సముద్రంలో వర్షం పడితే కన్నా అక్కడ 84 లక్షల జీవరాశుల్లో వెళ్ళడానికి ఎంత పాపం కావాలో అంత అన్నీ రెడీగా చేసి పెట్టుకో ఉంటాం. అక్కడ మళ్ళీ జలచరాలుగా కొన్ని జన్మలెత్తి మళ్ళీ ఆ వర్షం మళ్ళా మేఘానికి పోయి మళ్ళా మేఘము అడవిలో వర్షం కురిసిందంటే అక్కడ జంతువుల్లాగా ఆ కోట కూడా పూర్తి చేసుకొని మళ్ళా ఎక్కడో ఎవరో పొలంలో ఎక్కడైనా చెట్టు మీద వర్షం పడిందంటే కన్నా బ్రహ్మచారులు మాలాంటి సన్యాసులు తింటే కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ మలమూత్రాల ద్వారా వాపసు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరో మళ్ళా సద్గృహస్థుడు తిని వానికి పిల్లలు పుట్టి యోగం ఉంటే మళ్ళీ మనిషి జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు పుణ్యం చేసుకొని పోతావు, మళ్ళీ అది నీకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. మళ్ళీ నీకు మళ్ళా బ్యాక్ టు పేలు మళ్ళా నక్షత్ర రూపేణ దివిశ్చుతాంస్తాన్. నక్షత్రాలు మంచి ఇప్పుడు ధ్రువుడు కూడా ఒక నక్షత్రమయ్యాడు, కానీ ఏదో ఒక రోజు అది కూడా కిందికి రావాల్సిందే. పెద్ద యోగాభ్యాసం చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు నక్షత్ర మండలాల్లో చంద్రలోకాల్లో అక్కడ ఎక్కడికా వెళ్ళి ఉంటారు. ఎన్నిసార్లు చూసుంటాం ఆకాశం నుంచి కిందికి పడుతూనే ఉంటాయి ఎవరో ఒకరు. కాబట్టి మళ్ళీ పుణ్యక్షీణమైతే మళ్ళీ వాపస్ రావాల్సిందే, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అనుభవించాల్సిందే. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళీ పోనీ అదేమో టెంపరవరీ రెసిడెన్స్ కాబట్టి అక్కడ దేవలోకంలో పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేస్తే ఉపాసనలు చేసుకొని దేవతల పోస్టుల్లోకి వెళ్ళిపోతే యమధర్మరాజులాగా ఇంద్రునిలాగా అంటే వాళ్ళ పని కూడా చూడు ఏమో జరుగుతుంది అని. వాయువర్కవహ్నీంద్ర ముఖాన్ సురేంద్రాన్ ఈశోగ్రభీత్యా ప్రతితాంతరాంగాన్ విపక్షలోకై పరిదుయ్యమానాన్ విచార్యకో వా విరతిం నయాతి. సరే, నువ్వు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అప్లై చేసినా కూడా దేవతలు కూడా వాయు అగ్ని వీళ్ళందరూ కూడా ఈశ్వరుని తోటి భయం వణుకు వాళ్ళకి. ఈశ్వరుడు అంటే ఈశ్వరుని భయంతో ప్రతిరోజు డ్యూటీ చేస్తూ ఉండాలి. అంతేకాదు విపక్షలోకై అసురుల ద్వారా ఎన్నిసార్లు పురాణాల్లో ఎంత హీన స్థితికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. రావణాసురుడు అయితే మెట్లు చేసుకో ఉంటాడు అంత దేవతల్ని. ఆ మెట్లని కాలు కింద వేసుకొని తొక్కొని పై సింహాసనం పైన కూర్చుంటాడు. మనకు భూలోకంలో కూడా అంత దుస్థితి లేదు. దానికన్నా వరస్ట్గా దేవతలకి అలాంటి దుస్థితి వచ్చింది. మరి అవన్నీ విచారణ చేస్తే ఎందుకు విచార్యకోవ విరతిం నయాతి. ఆ పోస్టులో కూడా సేఫ్టీ లేదు. ఆ యమధర్మరాజు నచికేతునికి అంటాడు, నువ్వు ఎంత మహానుభావుడురా నాయన, ఎంత కల్పాంతం వరకు నీకు చిరంజీవి తత్వం ఇచ్చి భూలోక సంపత్తిని సమగ్ర భూలోక సంపత్తును స్వర్గ సంపత్తులు ఇచ్చినా కూడా నువ్వు వద్దు అని అనాత్మ వస్తువుని తిరస్కారం చేసావు. మేము తెలిసి ఈ పోస్టులో ఇరుక్కున్నాం కదా, కల్పాంతం వరకు ఇంక ఈ పోస్టులోనే ఉండాలి మేము అని చెప్పేసి. కాబట్టి అక్కడ కూడా ఏమి సుఖం లేదు. ఏదో భూలోకానికి కంపేర్ చేస్తే అక్కడ ఎక్కువ సుఖం ఉంటుంది అని దాన్ని స్తుతి చేస్తారు అంతేగాని అక్కడ కూడా సమస్యలు ఉంటాయి, అక్కడ కూడా రాగద్వేషాలు ఉంటాయి, అక్కడ కూడా 7 ఫ్లోర్లు ఉంటాయంట స్వర్గంలో. కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పై ఫ్లోర్ను చూసి కుళ్ళుకుంటూ ఉంటారంట. అన్నీ ఉంటాయి, మనకన్నా కొద్దిగా సుఖం ఉంటుంది అంతే. ఇలా విచారం చేస్తే ఎందుకు విరక్తి రాదు?
మళ్ళీ శ్రుత్యా నిరుక్తం సుఖతారతమ్యం బ్రహ్మాంతమారభ్య మహీమహేశం ఔపాధికం తు తత్తు న వాస్తవం చేత్ ఆలోచకో వా విరతిం న యాతి. ప్రతి ఒక్క సుఖం కూడా ఎంత ఉత్తమ లోకాలైనప్పటికీ కూడా బ్రహ్మలోకం వరకు ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జున అని చెప్పేసి అన్నీ వాపసు వచ్చేటివి, తిరిగి వచ్చే లోకాలే. అన్నీ కూడా సాపేక్షమే, ఏదో ఒక నిమిత్తం నుంచి దొరికేలాంటిదే. నిరపేక్షమైన లోకాలకు నిరపేక్షమైన ఆనందం అక్కడ లేదు కాబట్టి అవన్నీ కూడా టెంపరీనే. అందుకే శృతి ద్వారా నిరుక్తుల ద్వారా ఈ సుఖ తారతమ్యాన్ని చూసుకో. ఎప్పటి వరకు అప్డేట్ అవుతూ ఉంటావు, అప్డేట్ అవుతూ బ్రహ్మలోకం వరకు పోతావు. ఆ బ్రహ్మలోకం సుఖం కూడా మళ్ళీ ఈ సచ్చిదానంద స్వరూప సుఖం మీద మళ్ళీ చిన్నదనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడికే రావాలి నువ్వు. కాబట్టి ఆ సాపేక్షమైన సుఖాల మీద వదిలిపెట్టేసి ఔపాధికంతో తత్తున వాస్తవం, అవన్నీ ఔపాధికం, ఏదో ఒక నిమిత్తం నుంచి వచ్చేలాంటి సుఖాలు. కానీ మన ఆనందము సహజానందం, ఏ ఒక నిమిత్తము అవసరం లేదు, శరీరాలు అవసరం లేదు, మనసు బుద్ధులు అవసరం లేదు, మనం పూర్ణంగా ఉన్నాం. కాబట్టి ఇలా నిరపేక్షమైన ఆనందాన్ని మనలోనే పెట్టుకొని కంజూసల్లో కట్టంతా బయట కష్టపడుతూ ఉంటే, అందుకే కృపణః అంటారు, కృపణస్య భావ కార్పణ్య దోష అని చెప్పేసి. ఇలాంటి కార్పణ్య దోషంతో నేను హతుడైపోయాను అని అర్జునుడు అంటాడు. మనం కూడా అంతే, కార్పణ్య దోషం ద్వారా అంతా బయటే వెతుక్కుంటున్నాం ఆనందం, లోపల ఉన్న సహజాన నిధిని మాత్రం అలాగే కప్పిపెట్టేశాం. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి నీకు ఎందుకు వైరాగ్యం రాదు అన్ని లోకాల మీద అని చెప్పేసి. మళ్ళీ ఇంకొంచెం సాలోక్య సామీప్య స్వరూపతాది భేదస్తు యత్కర్మ విశేష సిద్ధ న కర్మ సిద్ధస్య తు నిత్యతేతి విచార్య కో వా విరతిం న యాతి. ఇంకోరిది కొందరికి సాలోక్యము సామీప్యము సారూపము అని భక్తి ఉంటుంది. అందరూ ద్వైతంతో ప్రారంభిస్తాం, కానీ అందులో దురాగ్రహం ఉండద్దు, ఎలివేట్ కావాలి, అప్డేట్ కావాలి. సాలోక్యం అంటే సమాన లోక ప్రాప్తిత్వము, సారూప్యం అంటే విష్ణువు ఉన్న అలాంటి రూపాన్ని ధరించి ఉండడము, సామీప్యం అంటే దగ్గరగా ఉండడము. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్ముడు అవతారం తీసుకుని వచ్చినప్పుడు కౌరవులు పక్కలోనే ఉన్నారు కదా, అర్జునుడు అక్కడే ఉన్నాడు కదా, మరి వాళ్ళు పొందినట్టేనా పరమాత్మని? నువ్వు ఇంకా పొందలేదని అంటున్నాడు కదా కృష్ణ పరమాత్ముడు. పరమాత్మని పొందడం అంటే ఏంటి? గట్టిగా చేతులు పట్టుకొని గట్టిగా నిలుచుకోవడమా, లేదా ఎదురుగా నిలుచుకొని చూసుకుంటూ ఉండమా, లేదా ఆలింగనం చేసుకోవడమా? ఏంటి పరమాత్మని ప్రాప్తి అంటే ఏంటి? మనకు భిన్నంగా ఎప్పుడు పరమాత్ముడు చెప్పనే లేదు, విచారణ చేయలేదు. అలాంటి ప్రాప్తి అయితే కానీ కౌరవులు కూడా ముక్తులు అయిపోయేవారు, కేవలం దర్శనం మాత్రమే అని. చూడడం ఏంటి, ఇంకా గుద్దులాడారు వాళ్ళు, చేతులు కాలు పట్టుకొని గుద్దులాడారు. వాళ్ళకి ఇంకా ముట్టుకుంటే కానీ ఇంకా అలాగే మోక్షం వచ్చేయాల్సి ఉండే. కాబట్టి అవన్నీ కూడా మోక్షాలు కాదు, అవన్నీ కర్మల ద్వారా ప్రాప్తించే లోకాలు. నకర్మ సిద్ధస్య తు నిత్యతేతి, కర్మల ద్వారా ప్రాప్తించే లోకాలు ఏది నిత్యమైన లోకాలు కాదు, అవన్నీ కూడా టెంపరవరీనే. కాబట్టి అలాంటి మోహాల్లో కూడా ఇరుక్కోకండి. నిజమైన యథార్థంగా పరమాత్ముడు వస్తుతంత్రము, అక్కడ ఆప్షన్స్ ఉండవు, బుద్ధితంత్రం కాదు. నిర్గుణ నిరాకారుడైన స్వరూపము, ఆయన ఎలా ఉంటే అలాగే మనము తెలుసుకోవాలి. మైకులాగానే తెలుసుకోవాలి. నేను జాంపండులాగా తెలుసుకుంటానంటే అది కుదరదు. ఈ సగుణ రూప ఉపాసనలో అంతా కూడా మన ఆప్షన్ ఉంటుంది, కర్తుం అకర్తుం అన్యతా కర్తుం. ఎత్ర సిద్ధ్యతి తత్ర బుద్ధితంత్రం అని చెప్పేసి. కృష్ణుని ఫోటోలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని వెరైటీల్లో ఉన్నాయి. ఏది అసలైన నిజమైన ఫోటో, ఏది కృష్ణ పరమాత్మది? అవన్నీ కూడా మన ఊహలకంతే, మనం ఎలా ఊహించుకుంటాం, మన ఒక ఓన్ ప్రొజెక్షనే. కాబట్టి అది యథార్థ స్వరూపం కాదు, పరమాత్మని యథార్థ స్వరూపం కాదు. యథార్థ స్వరూపము శాస్త్రం, ఉపనిషత్తులు, వేదము ద్వారా నువ్వు యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. నీ భావనలో ఉపాసనలో నువ్వు ఎలా భావించుకుంటావో ఆ రూపంలో వచ్చి నిన్ను ఉద్ధరిస్తూ ఉంటాడు. కానీ అక్కడికి ఆగిపోకు, దురాగ్రహం ఉండద్దు. పరమాత్మని యథార్థంగా తెలుసుకునే వరకు నువ్వు ఆగద్దు. ఇవన్నీ కూడా మనలో ఈ సాధన చతుష్టి సంపత్తులు లోపాలు ఉండడం వల్ల ఆగిపోతుంది బండి. లేకపోతే రామకృష్ణ పరమహంసులు కూడా ఉపాసకుడే, దేవిని సాక్షాత్ ప్రత్యక్షం చేసుకున్నవాడు. అలాంటి అతనిలో ఈ సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణంగా ఉంది కాబట్టి, నిజంగా అంతఃకరణ శుద్ధి ఉంది కాబట్టి ఆయన ఆ దురాగ్రహానికి గురి కాలేదు.
ఆ నిజమైన నిర్గుణ నిరాకార స్వరూపాన్ని పొంది సమాధి స్థితిని పొందాడు. అసలైన పరమాత్మ స్వరూపాన్ని స్వభావానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ దురాగ్రహం ఉన్నప్పుడు, అసూయ బుద్ధి ఉన్నప్పుడు, నే పట్టుకున్న కుందలకు మూడే కాళ్ళని ఆ జిద్దితనం ఉన్నప్పుడు ఇవన్నీ అక్కడే బండి ఆగిపోతుంది. సరళంగా ఉండాలి. పరమాత్మని విషయంలో శాస్త్రము, గురువులే ప్రమాణము. కపోల కల్పనాలు ఎన్ని ఒక ప్రకారంగా అక్కడ శ్లోకం ఉంది అంటే కనుక ఎన్నో ప్రకారాలు కపోల కల్పనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి కపోల కల్పనలు మనం ప్రమాణం అని ఒప్పుకోవడానికి అవుతుంది. కాబట్టి పరమాత్ముడే చెప్తున్నాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పేది కాదు. కార్యకార్య వ్యవస్థితో శాస్త్రం తే ప్రమాణం అని చెప్పేసి, శాస్త్రమే ప్రమాణం అర్జున. నేను విశ్వరూప దర్శనాలు చూపించేసాను, నువ్వు నాకు భయపడిసి నేను చెప్పిందంతా నువ్వు చేయని చెప్పలేదు. నీకు ఏ విషయము చేయాలి, ఏ విషయము చేయకూడదని తెలుసుకోవాలనుకుంటే నువ్వు శాస్త్రమే ప్రమాణము, నువ్వు శాస్త్రాన్ని ఆశ్రయించు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. నన్ను ఆశ్రయించు అని అక్కడ చెప్పలేదు, శాస్త్రాన్ని ఆశ్రయించు అని చెప్పాడు. కాబట్టి మనము శాస్త్రం ఆశ్రయించేసి పరమాత్మని స్వరూపం ఏంటి లక్షణాల ద్వారా, నహి ప్రతిజ్ఞ మాత్రేన వస్తు సిద్ధ్యతే. ఊరికి ప్రతిజ్ఞలు చేసుకొని మెజారిటీలు పెంచుకొని గట్టిగా కేకలు పెట్టుకుంటే కానీ ఆ వస్తువు సిద్ధం కాదు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణ ప్రమాణాల ద్వారానే ఏదన్నా ఒక వస్తువు సిద్ధిస్తుంది. మరి నువ్వు ఆ లక్షణ ప్రమాణాల ద్వారా పరమాత్మని శాస్త్రమే చూపిస్తుంది. స్వరూప లక్షణము, తటస్థ లక్షణము, వ్యావర్త లక్షణము ద్వారా. కాబట్టి యథార్థంగా మనము తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి వీటి కూడా మోహాన్ని తొలగించుకొని విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? ఎక్కడో ఇలాంటి చోట ఇరుక్కున్నాం కాబట్టి మనం ఆ పరమానందాన్ని మనం పొందలేకపోతున్నాం. ఇలా వివేక ప్రకారంలో కూడా ఇలా ఇంకా భర్తృహృది వైరాగ్య శతకం అని కొన్ని ఉంటాయి. ఇలా మంచిగా విచారణ చేస్తూ ఉంటే తప్పకుండా వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ప్రతి ఒక్క వస్తువులో కూడా భాష్యకార భగవాన్లు అయితే సుఖస్య గంధమపి నాస్తి అని, సుఖం స్మెల్ కూడా లేదు బయట ఉన్న విషయాలలో. కేవల భ్రాంతి కలుగుతూ ఉంది. ప్రశాంతంగా ఉన్న మనల్ని ఇంకా ఆ విషయాలు డిస్టర్బ్ చేస్తున్నాయి. కానీ విషయాలు మనసు మాత్రం విషయాల వల్ల నాకు ఆనందము, సుఖము వస్తుందని మనకు మోసం చేస్తూ ఉంటుంది. కుక్క ఎముకని కొరికినట్టు, వంటే తుమ్మ చెట్టు ఆకులు తిన్నట్టు, దాని రక్తమే దానికి పోయేసి ఏదో బయట నుంచి సుఖం వస్తున్నట్టుగా భ్రాంతి కలుగుతూ ఉంటుంది. ఇలా మనము విచారణ చేస్తే తప్పకుండా వైరాగ్యం పెరుగుతుంది. అలాంటి తీవ్ర వైరాగ్యము, తీవ్ర అభ్యాసము చేసుకున్నప్పుడు మనస్సు చాలా కఠినమని అన్నాడు అర్జునుడు. అవునప్ప కఠినమే కానీ ఇంపాసిబుల్ కాదు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇలా అభ్యాసము, వైరాగ్యము రోజు విచారణ చేసుకుంటా ఉంటే తప్పకుండా మనకు ఆ మనసు అనేది నిలిచిపోతుంది. మనసుకు అది రొమాన్స్ చేయడానికి ఏదో ఒకటి ఆకర్షణ ఉంది ప్రపంచంలో. అది మనం ధ్యానంలో కూర్చొని మనసు ఏ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంది, ఆ విషయాల గురించి ఆలోచించి ఆ విషయంలో నిజంగా సుఖం ఉందా లేదా. శాస్త్రం మనకు ప్రతి ఒక్క ప్రపంచంలో ఏదైతే ఉందో దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది. ఆ విషయంలో సుఖం లేదు, దోష దర్శనం చేసి అక్కడి నుంచి మనసును మనము తీసేసుకోవాలి. ఎప్పుడు మనసుకు ఇంకా విషయాల నుంచి మనసు ఏ ఫీల్డ్ లేనప్పుడు ఆటోమేటిక్గా అది సైలెంట్ అయిపోతుంది. చిన్నపిల్లలు చూడండి, కార్టూన్ ఛానల్ పెట్టినప్పుడు ఎంత ఆనందంగా చూస్తూ ఉంటారు. అదే న్యూస్ ఛానల్ పెట్టేసరికి 5 నిమిషాల్లో నిద్రకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనసుకు అది విషయం కాదు. ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని టాపిక్ల ముందు వస్తే కానీ మనసు టాటా బాబాయ్ అని చెప్పేస్తుంది. మనకు కూడా అంతే. మనం కూడా అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా దోష దర్శనం చేసుకొని ఆ మనసుని అక్కడి నుంచి తీసేసుకుంటే మళ్ళీ మనసుకు ఎక్కడ దేని గురించి ఆలోచించడానికి ఇంట్రెస్ట్ పోతుంది. మనకు ఉపభోగ సాధనము బుద్ధి ఉన్నందుకే కొన్ని విషయాల గురించి మనసు మనోరాజ్యము లేదా పూర్వజన్మ వాసనల వల్ల అలాంటి విషయాల గురించి చింతన చేస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి అంత కఠినమేమి కాదు. అభ్యాసం చేసుకుంటే మనసును నిగ్రహం చేసుకోవచ్చు. పోయినసారి కూడా ఒక స్టోరీ చెప్పింటి, మనసు ఒక తత్వం ఎలా అని చెప్పేసి. ఎటువైపు మొలిపితే అటువైపు అయిపోతుంది. ఇది ఒక గురువు దగ్గర శిష్యుడు బయటికి మంత్రదీక్ష తీసుకో అంటాడు. తీసుకో అంటే 20 సంవత్సరాలు అయినప్పటికీ ఏమీ అనుభూతులు వచ్చిండు. గురుగారి దగ్గరికి పోయి, గురుగారు 20 సంవత్సరాలు అయింది, నాకైతే 20 సంవత్సరాల ముందు నేను ఎలా ఉన్నాను వ్యక్తి లోపల అదే వ్యక్తిలాగానే ఉన్నాను, ఏమీ మార్పే రాలేదు అని అంటాడు. సరేలేరా, 24 గంటలు అసలు ఏమి జపం చేయకుండా ఖాళీగా ఉండు, నేను తర్వాత నీకు కొత్త మంత్రం ఇస్తాను అన్నాడు. సరే అని ఒప్పుకొని పోతాడు. 5 నిమిషాలకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఏంద్రా మళ్ళీ వచ్చావంటే,
అయ్యో మీరు 24 గంటలు అన్నారు, నాకు ఒక్క క్షణం కూడా అసలు మంత్రం జపం చేసి ఎంత అలవాటు అయిపోయిందంటే 5 నిమిషాలు కూడా ఒక్క క్షణం కూడా ఊరికి ఉండలేకపోతున్నా, మంత్రం ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంది అని చెప్పేసి. మరి ఇంతకుముందు ఏమన్నావురా, 20 సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదన్నావు, మంత్రంతో మనసుని కట్టేసావు కదా. మనం బలవంతంగా మనసుకు స్టార్టింగ్లో ఏమి అలవాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ అది గట్టిగా పట్టేసుకుంటుంది. అందుకే శ్రవణ మనన నిధిధ్యాసనాల్లో కొద్ది రోజులు దానికి ఇష్టం కాదు, సినిమాల వైపు అటు ఇటు పోతూ ఉంటుంది బహిర్ముఖత. కానీ బలవంతంగా ఇటువైపు కొద్దిగా మలుపేస్తే కన్నా మళ్ళీ ఇదే అలవాటైపోతుంది. అది ఎక్కువ అలవాటు అయిపోతుందంటే అటు లాగేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు బలవంతంగా అయినప్పటికీ ఇటువైపు తిప్పాలి. ఇటువైపు తిప్పిన తర్వాత మళ్ళీ ఇటువైపు అలవాటు అయిపోతే మళ్ళీ సత్సంగం లేకపోతే అయ్యో ఏదో మిస్ అయినట్టు ఉంటుంది మళ్ళీ. అందుకే మనసు తత్వం అలా ఉంది కాబట్టి ఫస్ట్ ఒకేసారి దాన్ని అమనస్క స్థితికి వెళ్ళాలనుకోవడము అది దుస్సాహసమే అని చెప్పాలి. అంత ఈజీ కాదు, పెద్ద పెద్ద మహానుభావుల వల్లనే కాలేదు. ఫస్ట్ ఆ మనసుని అంత శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని ఆ మనసుని నీ స్వరూపంగానే మార్చేసుకోండి. దాని తర్వాత కృష్ణ పరమాత్ముడు ఏమి మాట్లాడలేదా, కార్యాలు చేయలేదా, ప్లాన్లు వేసుకోలేదా, సంకల్పాలు చేయలేదా, మహాభారత యుద్ధం ఇలా చేసుకోవాలి, ఈ సమయంలో అభిమన్యుని చంపేటప్పుడు అర్జునుని పక్కకు తీసుకోవాలి, అవన్నీ ప్లానులు అవన్నీ మనసులో జరుగుతున్నాయి కదా. మనసు ఉన్నట్టే కదా. ఆ మనసు ఉన్నప్పటికీ ఆయనకు ఎందుకు బంధించలేదంటే ఆ మనసుని సచ్చిదానంద స్వరూపంగానే మార్చేసుకున్నాడు. శుద్ధ మనసుకు శుద్ధమైన అంతఃకరణంగా మార్చేసుకున్నాడు. దాన్నే సహజ సమాధి అంటారు. ఈ నిర్వికల్ప సమాధి కూడా అదొక మనకు ఒక పిచ్చి అంతే. ఇప్పుడు డబ్బులు పేదరికం ఉన్నోడు డబ్బులు కావాలి, డబ్బులు ఉంటే అట్లా ఇట్లా అని పెద్ద ఎన్నో జన్మల నుంచి అదే ఊహతోటి ఉంటాడు. వాడికి లాటరీ టికెట్ 5 కోట్లు తగిలిందంటే ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం కోల్పోయారు. ఒక్కసారిగా అంతా ఎన్నో జన్మల నుంచి వీక్షణ చేస్తున్నది ఒక్కసారిగా వచ్చేసరికి తట్టుకోలేక అలాంటి స్థితికి వెళ్ళిపోతారు. నిర్వికల్ప సమాధి స్థితి కూడా అంతే. ఆ శాంతి సచ్చిదానంద స్వరూపమైన శాంతి కోసం అది వెయిట్ చేసి ఏదో ఒక రోజు ఆవరణ భంగం కొద్దిగా అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలాంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ కిక్ అంతే. దాని తర్వాత మళ్ళా సహజ సమాధి స్థితికి వచ్చేసి మళ్ళీ మనసు ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ సహజ స్థితిలో అంటకుండా ఉంటారు. అలాంటి సహజ స్థితి జ్ఞానం ద్వారా అలాంటి సహజ సమాధి స్థితి మనం పొందాలి. కేవలం అలా మనసుకు భయపడి నిర్వికల్ప సమాధి స్థితికి పోతేనే స్థితి అనుకుంటే కన్నా మళ్ళీ ఏదో ప్రారంధము బలంగా ఉంటుంది. మళ్ళీ మనసు వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు ఆ మనసుకు భయపడతావా? భయపడేలాగా మనసును చేసుకోకు. నీ మనసును ఎలా చేసుకుంటే నీ స్వరూపంగానే మార్చేసుకోదాన్ని. మళ్ళీ నీవు అది అంటినట్టుగా ఉంటుంది. అందుకే జీవన్ముక్త పురుషుల్లో జ్ఞాన భూమికల్లో 4 ప్రకారాల జీవన్ముక్త పురుషుల గురించి వస్తుంది. ఫస్ట్ శుభేచ్ఛ, విచారగా, తనుమానసి, అసంశక్తి, తురియ, పదార్థ భావని, తురియగా అని చెప్పేసి 7 జ్ఞాన భూమికలు అంటారు. శుభేచ్ఛల్లో మంచిగా ఇంకా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని పొందాలని నిశ్చయం చేసుకొని ఆ కోరిక రావడమే పెద్ద దుర్లభం. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే ఆ దుఃఖ నివృత్తి చేసుకోవాలి, ఏమో ఒకటి చేసి అని ప్రయత్నం చేయాలి అని అప్పుడు సర్చ్ బటన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విచారగలో సొంతంగా కొద్దిగా ఆప్త పురుషుల ద్వారా కొద్దిగా గురువుని కలిసి శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసుకొని మళ్ళీ తనుమానసిలో పతలీకరణం, ఈ శరీరతోటి తాదాత్మ్యం ఏదైతే ఉందో దాన్ని పలసన చేసుకొని దాని తర్వాత సత్వాపత్తి స్టేటులో అతనికి మొదటి స్టేజ్ జీవన్ముక్త పురుషుడు అవుతాడు. ఆ సత్వాపత్తి స్టేజ్లో కొంచెం అలర్ట్గా ఉండాలి. శాస్త్రాలంబనతోటి మంచి దినచర్యతోటి అలా కొన్ని రోజులు అభ్యాసం చేసుకుంటే కానీ మళ్ళీ విదేహ కైవల్యం తప్పకుండా ఉంటుంది. మళ్ళీ అక్కడి వరకునే పురుషార్థం. దాని తర్వాత అంతా మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంతే. చేయడం అనేది ఇంకేముండదు. సత్వాపత్తిలో వరకు అంతే, బ్రహ్మాకార వృత్తి వరకునే మన ప్రయత్నాలు. దాన్ని సమ్యక్ దర్శన నిష్ట అంటారు. దాని తర్వాత ఇంకేమీ చేయడం ఉండదు. దాని తర్వాత ఫర్దర్ రియాక్షన్స్ అంతే అవి. ఆ సత్వాపత్తిలో ఎక్కువ అభ్యాసం చేసుకున్న తర్వాత అసంశక్తికి షిఫ్ట్ అయిపోతాడు. ఒక్కసారి ఆ స్టేజ్కి పోయిన తర్వాత మళ్ళీ కిందికి రాదు. మళ్ళీ వాళ్ళని ఈ మాయలోకి లాక్కోలేదు. ఆ అసంశక్తి స్టేజ్లో అలా 3 ప్రకారాలు అసంశక్తి, పదార్థ భావని, తురియగా అని ఉంటుంది. ఆ స్టేజ్కి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కిందకి రారు. కాబట్టి అవన్నీ ఆ క్రమ అయిన తర్వాత
శాస్త్రం ఏమంటే తురియగా స్థితి వచ్చినప్పుడు 21 రోజులు శరీరము వదిలిపెట్టేస్తారు అని చెప్పేసి అక్కడ మళ్ళా ప్రశ్న వస్తుంది. మరి అవతార పురుషులు దత్తాత్రేయులు, శంకరాచార్యులు, భగవానులు వీళ్ళంతా లోక సంగ్రహం కోసమే మళ్ళీ అవతారం తీసుకుని వచ్చారు. వాళ్ళు సప్తభూమిక కోటికి చెందిన వాళ్ళు కారా అని ప్రశ్న వేసినప్పుడు లేదు. ఆ సప్తభూమికకి పోయినప్పటికీ కూడా ప్రారంధము కల్పాంతం వరకు కొన్ని ప్రారంధాలు ఉంటాయి. దత్తాత్రేయంది కల్పాంతం వరకు ప్రారంధం ఉంది కాబట్టి ఆ స్థితి అంత గొప్ప స్థితికి పైన కూడా లోక సంగ్రహార్థం కోసం మళ్ళీ వాళ్ళు శరీరాలకు వచ్చినప్పటికీ కూడా ఆ సహజ సమాధి స్థితిలో ఉంటారు. వాళ్ళ మనసు, వాళ్ళ ఒక అంతఃకరణం వాళ్ళ ఒక కంట్రోల్లోనే ఉంటుంది. సగుణ రూప ఈశ్వరుని కూడా అంతే. మాయా అనే ఉపాధిగా ఉంటుంది కానీ మాయా ఆ సగుణ రూప ఈశ్వరుని కంట్రోల్ చేయదు. ఆయనే ఈ మాయను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాంటి గొప్ప సహజ సమాధిని పొందాలి మనము. నిర్వికల్ప సమాధి స్థితి కూడా ఈ సహజ సమాధి దగ్గర చాలా చిన్నదే. అదొక కిక్ అంతే. అది ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి దొరికేసరికి అలాంటి స్థితికి వెళ్ళిపోతుంటారు అంతే. తర్వాత రమణ మహర్షి కూడా 11, 12, 13 సంవత్సరాలు అలాంటి స్థితిలో ఉండి మళ్ళీ నార్మల్కి రాలేదా? చాలామంది అంతే మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి సహజ సమాధిలోనే ఉంటారు. కాబట్టి ప్రయత్నము చేస్తే మనము అలాంటి స్థితికి వెళ్ళచ్చు. మనసును కూడా మనము నిగ్రహించవచ్చు అని ఇలా కృష్ణ పరమాత్ముడు ఉత్తరం చెప్పాడు. మళ్ళీ కృష్ణ పరమాత్ముని ఆ ఉత్తరంలోనే కృషి భూవాచక శబ్దో నశ్చ నిర్వృత్తివాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. కృష్ణ శబ్దంలోనే సత్తా కృషి అంటే కన్నా సత్తా భూ అని ఒక ధాతు అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పదము ఉత్పత్తి ఏంటంటే దానికి ఒక రూట్ ఉంటుంది. ఇంగ్లీష్లో కూడా అంతే లాటిన్ రూట్స్ ఉంటాయి. దాని నుంచి ఒక అర్థం ఉంటుంది ఒక పదానికి. సంస్కృతంలో అయితే ప్రతి ఒక్క పదానికి వాళ్ళకు లక్షణాలు పెట్టే పేరు పెట్టింటారు. కృష్ణ అని పేరు ఎలా వచ్చిందంటే కన్నా ఆ సత్తా కృష్ణ అంటే కన్నా సత్తావాచకం, సచ్చిదానంద స్వరూపంలో ఉన్న ఆ సత్తా ఎగ్జిస్టెన్స్ అది ఉపలక్షణం. ఇంకా చిత్తుకు ఆనందత్వానికి అది ఉపలక్షణము. తయో నశ్చ నిర్వృత్తి వాచక ఆనందదాయకం. అది అల్టిమేట్ హ్యాపీనెస్కి అది వాచకం. కాబట్టి తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. పరబ్రహ్మ స్వరూపుడు అని కృష్ణ అని పేరు తల్లిదండ్రులు కూడా పెట్టారంటే గన వాళ్ళు కూడా సాక్షాత్తు అవతార పురుషుడు పరమాత్ముడే అవతరించాడు కాబట్టి ఆ పేరే సచ్చిదానంద స్వరూపుడు, నిర్గుణ నిరాకార స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపుడే కాబట్టి అలాంటి పేరు పెట్టారు. కాబట్టి అలాంటి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల మనం మనసుని మనము నియంత్రించవచ్చు అని చెప్పేసి. అందుకే భయపడకూడదు. ఏది సర్వం సంభవం మాయాలో ఏది అసాధ్యమనే పదం పలకూడదంట. ప్రతిదీ కూడా సాధ్యమవుతుందంటాడు. ఎంత విచిత్రమైనది విషయమైనప్పటికీ కూడా సాధ్యమవుతుంది అని. సర్వం సంభవాత్ మాయా. ఎందుకంటే ఇది కాల్పనిక జగత్తు కదా. అన్నీ అనుకోవడం వల్లనే మనకు అనిపిస్తుంది. కేవలం అనుకోవడం వల్ల భావన చేయడం వల్ల మనం పరమాత్మ స్వరూపులు అయిపోతామంటే అనుకోవడం వల్ల భావన చేయడం వల్ల ఇంత పెద్ద సృష్టి అయిపోయింది. ఆ బ్రహ్మ సంకల్పం చేసుకుంటేనే కదా ఇంత పెద్ద సంకల్పంతో ఇంత పెద్ద సృష్టి అయిపోయింది. కల్పన జగత్ కాబట్టి ఏదైనా సాధ్యమే ఇక్కడ. మళ్ళీ అస్సయ్యతాత్మన యోగో దుష్ప్రాప్య ఇతి మే మతి వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయత. అందుకే ఇందులోనే మనసును ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఇలాంటి సచ్చిదానంద స్వరూప స్థితికి వెళ్తారు. ఎవరు మనసుని కంట్రోల్ చేసుకుని అలవాటు చేసుకోలేదో వాళ్ళు మాత్రము ఇలాంటి స్థితిని పొందలేరు అని పరమాత్ముడు చెప్పేస్తున్నాడు. మళ్ళీ అర్జునుడు అడుగుతాడు ఇంకొన్ని క్వశ్చన్లు. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతా నహ్యుపపద్యతే. ఈ డౌట్ కూడా చాలా ఇంపార్టెంట్ డౌట్. ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ఏదో మీరు చెప్పినట్టుగా గురువులు చెప్పినట్టుగానో శాస్త్రం చెప్పినట్టుగా ఏదో సాధనలు చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు భూలోకంలో ఏదంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాము. ఆ పని సగంలోనే
వదిలిపెట్టేస్తే ఒకసారి కంప్లీట్ పని నాశనం అయిపోతుంది. మళ్ళా స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తూ ఉంటుంది పని, ఏదైనా మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే కానీ. అలాగే మేము కష్టపడి అంత ఉపాసననో నిష్కామ కర్మయోగమో జ్ఞాన విచారమో చేస్తూ ఉంటే కన్నా సడన్గా ఏదో ఆయువు అయిపోయిడ్సో లేదో అకాల మృత్యు వచ్చేసి ఒకవేళ శరీరం ఏదైనా వదిలిపెట్టేసిన పరిస్థితి వస్తే కన్నా అలాంటి వాళ్ళ సాధకుల గతి ఏమవుతుంది? వాళ్ళు చేసిన పని అంతా వ్యర్థమైపోతుందా లేదా అదేమన్నా పనికి వస్తుందా అని మంచి ప్రశ్న అడిగాడు. దానికి పరమాత్ముడు చెప్తున్నాడు, పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. 100% వాడు చేసిన పరిశ్రమ ఒక్కటి కూడా వేస్ట్ కాదు. ఇక్కడ కూడా వాడు నాశం కాడు, పై లోకాల్లో కూడా అతడికి ఎప్పుడూ దుర్గతి ఉండదు. మనం చేసిన పరిశ్రమ ప్రతి ఒక్కటి కూడా డిపాజిట్ ఉన్నట్లే. ఇప్పుడు 8th స్టాండర్డ్ ఫెయిల్ 8th స్టాండర్డ్ పాస్ అయి ఉంటాడు, మళ్ళీ మధ్యలో ఏదో ఇబ్బందుల వల్లనో ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో సమస్య వచ్చేసి 4-5 సంవత్సరాలు చదవకుండా మళ్ళీ చదవాలని పోతే కానీ మళ్ళీ ఎల్కేజీలో కూర్చొని పెట్టరు కదా, మళ్ళీ 9th స్టాండర్డ్లోనే కూర్చొని పెడతారు. అలాగే మనం ఈ జన్మలో చేసుకున్న సాధనలు ఎక్కడి వరకు చేసుకో ఉంటాము, మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ టైం వచ్చేసరికి టక్కని అక్కడే క్యాచ్ చేసుకుంటాం. లేకపోతే నా జన్మలోని 21 సంవత్సరం నాస్తిక జీవితంలాగా ఉండి ఒక్కసారి ఇటు టర్న్ అయింది, మళ్ళీ ఇటే అయిపోయి ఉంటుంది. ప్రారంభం ఈ జన్మలో అయితే ఏమి చేసినట్టుగా ఏమి ప్రూఫ్ లేదు ఇటు ఈ మార్గానికి రావాలంటే. పూర్వజన్మదే ఏదో అని ఆ యోగిని మాట్లాడుకున్న పూర్వజన్మదే నీది ఇటు లాక్కొచ్చింది అని చెప్పేసి, అలాంటి పూర్వజన్మ సకృతం ఉంటేనే ఇంకా బలంగా గట్టిగా పట్టుకుంటారని చెప్పేసి. కాబట్టి నువ్వు దాని గురించి చింత చేయకు. 2 ప్రకారాల గతులు ఉంటాయి. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి 2 ప్రకారాల సాధకులు ఉంటారు. ఒకటికి మధ్యలో ఏదో ఒక కోరిక వచ్చేస్తుంది. కోరిక ఉన్న సాధకుడు మంచి సాధకుడే. 1-2 చిన్న చిన్న శాస్త్రవీతమైన కోరికలు ఉంటే పరమాత్ముడు అతను మీద కూడా దయ చూపించేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక సాధకుడు కోరికలేమీ లేవు, కాకపోతే అకాల మృత్యు అలాంటివి ఏదో వచ్చేసి విఘ్న రూపంలో సాధన ఆగిపోయింది. ఒకడు కోరికున్న యోగభ్రష్టుడు, కోరిక లేని యోగభ్రష్టుడు. కోరిక ఉన్నవాడు వాడికి జన్మ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ప్రాప్త్య పుణ్యకృత లోకాన్, వాడికి ఏ కోరిక ప్రధానంగా ఉంటుందో ఆ కోరిక తీరేటట్టుగా అలాంటి లోకాలని, లేదా భూలోకంలో తను ఏమైనా ఇష్టపడుతుంటే కన్నా భూలోకంలో కూడా శుచీనాం శ్రీమతాం గేహి, మంచి సద్భక్తులు ఆధ్యాత్మిక పరాయణంగా ఉండి ప్లస్ రిచ్గా ఉండి అలాంటి సద్భక్తులు ఇళ్లలో పుట్టి ఆ కోరిక తీరేంతసేపు అక్కడ దాకా కొద్దిగా కర్మయోగాలు చేసుకొని ఆ కోరిక ఫేడ్ అయిపోయిన తర్వాత ఎక్కడ సాధనను వదిలిపెట్టింటాడో అక్కడి నుంచి మళ్ళీ వాడు మొదలు పెడతాడు. ఇలా చూస్తూ ఉంటాము. ప్రపంచంలో కోట్ల ఆస్తులనంతా వదిలిపెట్టేసి వచ్చేస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. మళ్ళా పోనీ పొటెన్సీ కూడా అంతే, సామర్థ్యం కూడా దేశాన్ని ఏలే అంత సామర్థ్యం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ కోరిక తీరిన తర్వాత ఇటువైపు ఆధ్యాత్మికం వైపు వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది కోరిక లేకుండా ఉన్న యోగభ్రష్టులు వాళ్ళు అథవా యోగినామేవ కులే భవతి ధీమత. యోగినాం కులే అంటే మంచి ఈ మోక్షము మోక్ష సాధనాల కోసం ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, తల్లో తండ్రో లేదో అవ్వో తాతో ఎవరో ఒకరు ఆ ఇంట్లో కంప్లీట్ మోక్ష సాధనాల గురించి ఇన్ఫర్మేషన్ ఉండి అలాంటి ఇంట్లో జన్మ తీసుకుంటారంట. మళ్ళీ అక్కడ ఎక్కువ రిచ్ ఏమి ఉండదు యోగినాం కులే. ఎందుకంటే వైరాగ్యం ఇవన్నీ సాధన చతుష్ట సంపత్తులకి ఎక్కువ సంపత్తులు ఉంటే తొందరగా వైరాగ్యం రాదు. కాబట్టి అక్కడ అలాంటి యోగుల ఇండ్లలో అంటే బాగా మోక్ష జ్ఞానము ఉన్న అలాంటి వాళ్ళ ఇండ్లలో పుట్టి వాడికి చిన్నప్పటి నుంచినే ఆ మోక్ష సాధన గురించి దాని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇమీడియట్గా చిన్న వయసు నుంచినే మంచి సాధనలు చేసుకొని అలా పూర్తి చేసుకుంటాడు. కాబట్టి నా సాధకులు నన్ను పొందాలనే ప్రయత్నం చేసే ప్రయత్నము ఏది కూడా వ్యర్థం కాదు అని అర్జునుడు ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురు నందన. ఆ బుద్ధి కూడా పూర్వజన్మంలో
మనం చేసుకున్న సాధనలకు అనుకూలంగానే కరెక్ట్గా అలా పని చేస్తూ ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు. తెలీదు మనమందరూ ఎప్పుడప్పుడు ఎక్కడెక్కడ ఏ గుహలో ఎన్ని జన్మల నుంచి సాధన చేసుకుంటూ ఉన్నాము. నేను చదువుకున్న ఆశ్రమంలో రిషికేశ్లో చోటా మహారాజ్ అని ఉంటాడు. ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చేసి, స్వామీజీ మిమ్మల్ని చూస్తే ఎందుకో చాలా ప్రేమ అనిపిస్తుంది, చాలా దగ్గర నుంచి చూశాను అనిపిస్తూ ఉంది, మనం ఇంతకుముందు ఎక్కడన్నా కలిసామా అని అడుగుతాడంట. అవును నాయన, పూర్వ జన్మలో ఇదే రిషికేశ్లో ఆ పలానా ప్లేస్ వెనకాల అక్కడ నరేంద్ర నగర్ అని ఉంది, అక్కడే నా గుడిసె ఉండే, అక్కడ నువ్వు పోయిన జన్మలో నెమిలిగా ఉంటుంది, నువ్వు రోజు నా కుటియ దగ్గరికి వస్తుంటే, నువ్వు నీ పిల్లలకి కూడా రోజు నేను గింజలు పెడుతుంటే, అట్లా చాలా సంవత్సరాలు కలిసి ఉన్నాం మనము అని చెప్పేసి. అంటే ఎన్ని జన్మలు అలా సాధు జన్మలు ఎత్తి ఉంటారో ఇలాంటి గొప్ప స్థితికి వెళ్ళాలంటే మనం కూడా అంతే ఎక్కడెక్కడో కలిసే ఉంటాం. బంధం లేకపోతే కానీ ఇలా ఒక్క చోట కలవము. కాబట్టి ఎక్కడ వదిలిపెట్టింటామో సాధన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాము. ఆ సంస్కారమే మళ్ళీ అది ఉదయిస్తూ ఉంటుంది. మళ్ళీ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వం అభ్యాసం చేశాడు కాబట్టి మాతా మాణికేశ్వరమ్మ చెప్పేది, ఈ జన్మలో కూడా చాలామంది కొద్దిగా ఇలాంటి యోగులను చూసినప్పుడు అట్రాక్ట్ అయ్యి కొద్దిగా ఆధ్యాత్మిక సాధనలు చేయాలనుకుంటారంట. కానీ పూర్వజన్మలో ఏమీ బ్యాలెన్స్ లేనందుకు, అభ్యాసం లేనందుకు ఆ మామిడి చెట్టు ఎక్కువ పూత కాస్తుంది, పూత కాసి మొత్తం అంతా రాలిపోయినట్టు చాలామంది స్టార్టింగ్లో అట్రాక్ట్ అయిపోయి ఒక 6 నెలలు, 1 సంవత్సరానికి మళ్ళీ వదిలేసుకుంటారంట. కొంతమంది 2 సంవత్సరాలకు వదిలేసుకుంటారు, పింజల్లాగా రాలిపోతారు. కొంతమంది కాయల్లాగా 4-5 సంవత్సరాలు సాధన చేసి మళ్ళీ వదిలేసుకుంటారు. అట్లా ఎవరో మళ్ళా కొద్దిమంది మాత్రమే లాస్ట్ వరకు పండు అయ్యేది అని చెప్పేసి. అదే పూర్వజన్మలో అభ్యాసం చేసి ఉంటే ఒక్కసారి ఇటు తిరిగి పట్టుకుంటే మాత్రం గట్టిగా పట్టుకొని ఇంకా చాలా అభివృద్ధి ముందుకు చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి మనము చేసిన ప్రయత్నం ఏది కూడా వ్యర్థం కాదు. భగవంతుని విషయంలో ఆయన్ని పొందాలని, ఆయనను తెలుసుకోవాలని, ఆయన మీద భక్తి కానీ చేసిన ప్రతి ఒక్క మనసా వాచ కర్మన ఏ క్రియ కూడా అంత ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లే, ఎప్పుడైనా కూడా అది మన వెంబడే వస్తుంది అని ఇక్కడ ఉత్తరం చెప్పాడు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ